సార్ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరి ఎలక్షన్స్ కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా? నేను ప్రజెంట్ అయితే ఇక్కడ లోకల్లోని ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నదండి. అంటే స్టార్టప్ కంపెనీ, దాంట్లో చేస్తున్నాను. ఓకే. సో ఈసారి అంటే మీకు ఎవరైనా కూడా బీటెక్ చేశారంటే మంచి శాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి ఇంజనీర్లకి కంపెనీస్ తీసుకురాగలదని మీరు నమ్ముతున్నారు? నేనైతే టీడీపీ వస్తే మంచి కంపెనీలు వస్తాయని అనుకుంటున్నాను. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలా ఉంది అసలు పరిస్థితి? ఉన్నది కదండి, డెవలప్మెంట్ అన్నారు కానీ ఎక్కడ నాకైతే డెవలప్మెంట్ కనిపించలేదండి. అంటే చేశారు కానీ డెవలప్మెంట్ కనిపించలేదు. సో ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళు. మరి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించలేదని ప్రతిపక్షాలు ఉన్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సంక్షేమ పథకాలు అంటే ఇచ్చారండి, బాగానే ఇచ్చారు. కానీ జనాలకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు జనాలకి ఏం కావాలండి, డబ్బులు అక్కర్లేదు. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అయ్యిందంటే ఒక స్టేటు ఈ ఎంప్లాయ్మెంట్ అనగా ఇవన్నీగా వస్తాయి. ఇప్పుడు కంపెనీస్ వచ్చాయండి అనుకోండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే అమౌంట్ ఏ మధ్యతరగతి కుటుంబకుడైనా ఎవరైనా సరే అమౌంట్ సంపాదించుకోగలరు. అప్పుడు ఏంటంటే అప్పుడు అమౌంట్ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ తెచ్చారనుకోండి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చిన వల్ల వాళ్ళు కట్టిన ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కానీ గవర్నమెంట్కి వస్తాయి. అప్పుడు గవర్నమెంట్కి కూడా అమౌంట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ హ్యాపీగా గవర్నమెంట్ రన్ చేసుకోవచ్చు, ప్లస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, ఎంప్లాయీస్ కూడా ఫ్రీగా ఇచ్చేసుకోవచ్చు. అప్పుడు సంక్షేమ పథకాలు అక్కర్లేదు. జనాలకి ఏదైనా కావాల్సింది ఏంటంటే డైలీ ఎసెన్షియల్స్. ఇప్పుడు ఏదంటే నిత్యావసర వస్తువులు కానీ ఏవైనా సరే అవి తగ్గించండి. ఇప్పుడు కరెంట్ ఉన్నదండి, కరెంట్ ఇప్పుడు చూస్తున్నాం. కరెంట్ స్లాబ్ రేట్ల వల్ల స్లాబ్ రేట్ పెంచేస్తున్నారు కరెంట్. అలాగే ట్యాక్సెస్, హౌస్ ట్యాక్సెస్ కట్టాలంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 10%, 15% పెంచారు. అంత అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నదండి, లాస్ట్ ఇయర్ నేను కట్టినప్పుడు 3000 ఉన్నది, ఇప్పుడు 4500 అయిపోయింది. 1500 దేనికి పెంచారో తెలియదు అసలు. అంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నారు, నేను ఇప్పుడు పని చేసుకుంటున్నాను, నాకు హౌస్ ఉన్నది, నాకు 20,000 ఎంత వస్తుంది, నాకు దాంట్లోని ఎంత ఎలా కట్టుకోగలను నేను అంతా. సార్ గత ప్రభుత్వంలో ఇక్కడ మిలీనియం టవర్స్ అని కట్టి ఐటీ సెజ్ ఏర్పాటు చేసి కొన్ని కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చినాయి అన్నారు. ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇదే ఐటీ సెజ్లో ఏమైనా కొత్త కంపెనీలు ఏమైనా వచ్చినాయండి? పాతవి ఉన్నాయండి, పాతవి ఉన్నాయి కానీ చాలా కంపెనీలు వెళ్ళిపోయాయి. కొత్త కంపెనీలు అయితే నాకు తెలిసి రాలేదు. కొత్త కంపెనీలు ఏంటి రాలే. పాతవే మౌర్య టెక్ ఇవి కూడా ఏంటంటే అవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఓకే. ఈ 5 సంవత్సరాలు అసలు విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది భయ్య అసలు? విశాఖపట్నం పరిస్థితి అంటే ఇంకేం చేద్దామండి, డెవలప్మెంట్ అన్నారు, క్యాపిటల్ అన్నారు, ఇది అన్నారు, అక్కడి నుంచి ఇచ్చేస్తానన్నారు. అమరావతి క్యాపిటల్ ఉండేది, అమరావతి క్యాపిటల్ లేకుండా విశాఖపట్నం మళ్ళీ క్యాపిటల్ అన్నారు. దాని గురించి కోర్టుకి వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కోర్టుల చుట్టూ తిరిగి క్యాపిటల్ ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుకునేటప్పటికి సగం టైం అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఋషికొండ ప్రాంతాన్ని కొంతవరకు తవ్వేసిన పరిస్థితి, ఎర్రమట్టి దెబ్బలాటిని కూడా తవ్వేశారని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వస్తాం? అది చాలా మటుకైతే తవ్వేశారండి. నేను పుట్టి ఇక్కడ 30 years అండి, నేను లోకల్. కానీ నేను అప్పుడప్పుడు పిక్నిక్కి వాటికి ఎర్రదబ్బ మెట్లు అంటే అది గ్రీన్ టెరిటరీ అండి. ఎర్రమట్టి దెబ్బలు అనేవి గ్రీన్ టెరిటరీ. రుషికొండ అనగా ఎర్రమట్టి దెబ్బలు, అదంటే గ్రీనరీ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి, ఆ కొండ అసలు అంత అక్కడ ఆ కొండ మీద కొట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ప్లేస్ అన్నది వేరే దగ్గర తీసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ అన్నది. ఇప్పుడు ఆ ప్యాలెస్ అన్నది అక్కడే కట్టాలి, ఆ వ్యూ కావాలంటే ఆ వ్యూ దగ్గర ఏమైనా డెవలప్మెంట్ కోసం ఏపీ టూరిజం ఆల్రెడీ ఉన్నది, అది చాలా బాగుండేది. ముందు గ్రీనరీతో పాటు ఉండేది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఏదో ఆ వెనకాల ఇంకా ప్లేస్ ఉన్నది. ఇప్పుడు రుషికొండ లోపలే ఊరిలో ఇంకా ప్లేస్ ఉన్నది, దాంట్లో కట్టుకోవచ్చు. కొండ విరగొట్టి మరి కొట్టాల్సిన అవసరం లేదు. చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదే ప్లేస్ అక్కర్లేదు కదా. ఇప్పుడు ఆ కొండ పోయింది, ఇప్పుడు గ్రీనరీ మొత్తం పోయినట్లే కదండి. ఇప్పుడు వైజాగ్ కండాలు ఏంటంటే కొండలు, దాన్ని బట్టి ఏంటంటే గ్రీనరీ ఉండేది. గ్రీనరీ వల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ కొంచెం తగ్గేది, హీట్ కొన్ని ఉండేది కాదు. ఇప్పుడు వెదర్ అంతా పోయినట్లే కదండి, అక్కడ గ్రీనరీ పోయినట్లే, అక్కడ ఇది పోయినట్లే. సో మరి మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఎవరు తీసుకురాగలరు అనుకుంటారు? నాకైతే సిబిఎన్ అండి. ఎందుకంటే హైదరాబాదు ఒక స్క్రాచ్ నుంచి డెవలప్ చేసింది సిబిఎన్ గారేనండి. అదైతే ఎవరైనా ఒప్పుకుంటారు. 100% స్క్రాచ్ నుంచి డెవలప్ చేసింది ఎవరంటే సిబిఎన్ గారు అంటారు. సిబిఎన్ గారు ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అతను ఒక ఫైనాన్షియల్ ఇదండి, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక స్టేట్ని ఎలా నడిపించాలి ఫైనాన్షియల్గా, ఇన్కమ్ అన్నది ఎలా జనరేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకొని రావాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత
ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఇన్వెస్ట్మెంట్తో మనం ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు వస్తారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ట్యాక్సీలు కట్టచ్చు, ఇవన్నీ కట్టచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తున్నాను అనుకోండి, నాకు ఇప్పుడు శాలరీ ఒక 4.5 to 5 lakhs వచ్చింది అనుకోండి, నేను ట్యాక్సీలు కడతాను. దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా సరే నీట్గా ఉంటాయి కదా. ఓకే. సో ఇక్కడ విశాఖపట్నంలో ప్రధానంగా రైల్వే జోన్ కావాలి విశాఖకి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి. అలానే వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదో ఉందో వారిని నిధులు తీసుకురావాలి. ఈ ఎంపీ పార్లమెంటు సెగ్మెంట్లో ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు ఎవరు వీటన్నిటి కోసం పోరాడగలరు అనుకుంటున్నారు? ఇటు పక్కన భరత్ గారు ఉన్నారు, అటు బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఉన్నారు. సో ఇద్దరు అయితే ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు? బెటర్ క్యాండిడేట్ అంటే అండి, బొత్స ఝాన్సీ గారి గురించి మనకు తెలియదు. నేను అంత ఏజ్గా ఉన్న కాదు, ఆవిడ విజయనగరం జిల్లా, మనకు అంత తెలియదు. కానీ భరత్ గారు ఏంటంటే గీతం ప్రొపరేటర్ కాబట్టి అతను కొంచెం ఎడ్యుకేటెడ్, పిహెచ్డి చేసిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి అతను కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కానీ అనుకున్నాను. కానీ బీజేపీ వాళ్ళు వస్తే బాగుంది అనుకున్నాను నేను. బీజేపీ వాళ్ళకి సీటు అంటే ఫస్ట్ బీజేపీ వాళ్ళు ఫైట్ చేస్తారని మనం టీవీ లాట్లో చూస్తున్నాం. బీజేపీ జీవీఎల్ గారికి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారని. జీవీఎల్ నరసింహరావు గారు చాలా పెద్ద వ్యక్తే. అతనికి సెంటర్లో చాలా పెద్ద అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్. కానీ భర్త గారు కొంచెం చేస్తారండి. థ్యాంక్ యూ భయ్య. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యాపారస్తులకు బాగుంటుంది? ఇటు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమా, లేకుంటే వైసీపీ ప్రభుత్వం? మనకి తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది. ఈ 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. ఇవాళ కణితి రోడ్డు ఉంది, 10 నెలలైంది మొదలెట్టి, దిక్కు దివానా లేదు. దూల్లో సస్తున్న వ్యాపారం లేక ఎవరు కార్పొరేట్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవడు పట్టించుకోలేదు. 10 నెలలైంది మొదలెట్టి, చేసింది ఏమీ లేదు. పథకాలు ఇవన్నీ ఇస్తున్నాం అంటున్నారు కదా సార్? పథకాలు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నారు. సుఖం ఏంటంటే పథకాలు సుఖం ఏంటి చెప్పండి. అంటే ఏ విధంగా అలా దోచేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఏ విధంగా ఏంటి, మా జనాలకి ఎరితనం చేసి ఇంకా అలా అమ్మబడి ఇస్తున్నాను, ఆటో వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పేసి అలా 1000 రూపాయలు ఉన్న బియ్యం బస్తా 1600 రూపాయలు. ఇంటి పన్ను 3000 ఉండేది, ఇవాళ 10,000 అదే పన్ను. జగన్ వచ్చిన తర్వాత ఎంత పెరిగిందండి? ఎక్కడి నుండి తీసుకొస్తాండి? సార్, మీ ముస్లిమ్స్కి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ ఈ ప్రభుత్వం కానీ తేడా ఏముంది సార్? తేడా తెలుగుదేశం ప్రభుత్వంలోని మనకి రంజాన్ తోపు వచ్చేది, దుల్హాన్ పథకం వచ్చేది. అది ఏమీ లేదు ఇప్పుడు. ఏదో చేసేస్తున్నాను తప్ప ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో డూప్లికేట్ మందు పెట్టేసి జనాల్ని చంపేస్తున్నారు తప్ప ఏమీ లేదు. చేసింది ఏమీ లేదు. ఇలా ఆ రోజుల్లో ఒరిజినల్ మంది ఉండేది 100 రూపాయలు ఉండేది, అదే మంది అలా 300కి డూప్లికేట్ మంది. ఎంతోమంది కుర్రోళ్ళు తాగేసి తాగేసి ఎంతమంది చచ్చిపోయారు. అలాంటి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తారండి మనకి? చేసింది ఏమి? యాక్చువల్గా కావాలంటే ఈ సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు ఎలాంటివి కావాలి పిల్లలకి. ఈ ప్రభుత్వంలో కొత్తగా కంపెనీలు రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ జరిగిందంటారా? ఉద్యోగాలు ఏమీ లేదు, కంపెనీ కొత్తదే వచ్చేది ఏ లేదు. అలాగ పథకాలు అక్కడ మన క్యాంప్ ఆఫీస్కి కూర్చొని పట్టణం ఒకటి తప్ప రెండేది ఏమీ లేదు. అంతే, ఏమీ లేదు. ఆయన చేసింది ఏమీ లేదు ఈ 5 సంవత్సరాలు. ఓకే సార్, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటున్నారు. అంతకుముందు ఒక రాజధానికి ఒప్పుకున్నాడు ఈయన. మీ నిజం చెప్పాలంటే 1 మీటర్ అంటారు, 3 కావాలంటారు? ఒకదానికి దిక్కులేదు, 3 ఏం చేస్తాడు ఆయన? ఒక రాజధానికి దిక్కులేదు, 3 ఏంటి చేస్తాడు? ఓకే సార్, మరి మీకైతే ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు, అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే? పల్లా శ్రీని గారు గత 5 సంవత్సరాలు చేశారు. అన్ని హౌస్ కమిటీ కొద్దిగా గొప్ప చేశారు, చాలా ఆర్కార్డులు కొద్దిగా చేశారు. కొంతమంది కుర్రోళ్ళకి ఎన్ఆర్లో ఉద్యోగాలు వేయించారు, పిలిచి మరీ 1 రూపాయి తీసుకోకుండా వేయించారు కొంతమందికి. ఆయన ఇప్పుడు ఈ ఆవులకి ఒక చిన్నది ఏమీ లేదు, చేసింది ఏ లేదు ఆయన. సార్, మరి ఎంపీగా మీకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఏంటంటే పార్లమెంట్ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, గంగవరం పోర్ట్ కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, ఇలాంటివి. ఈ ఎంపీ పార్లమెంట్లో ఇక్కడ తెలుగుదేశం తరఫున భరత్ గారు, వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వైఫ్ పోటీ చేస్తున్నారు. సో ఇద్దరులో ఎవరు బెటర్ క్యాండిడేట్ పార్లమెంట్లో అనుకుంటారు? అంటే ఆయన విజయనగరం నుండి వచ్చి ఇక్కడ చేస్తారు, కనబడతారు, ఎవరు కనబడతారు, అలా తిరుగుతారు ఓట్ల గురించి. మళ్ళీ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు ఎవరు కనిపించారు. ఇవాళ లోకల్ మనిషి కాబట్టి మనం ఏదైనా ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు ఇక్కడైతే. అది మీ దృష్టిలో అయితే చంద్రబాబు గారి ప్రభుత్వమే బెటర్ అంటారు? చాలా బెటర్ అది అయితే. సరే, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు కానీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? వైసీపీనా, టీడీపీనా? టీడీపీ రావాలంటారు. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? ఎలా ఉంది పరిపాలన? ఏం బాగలేదు. అంటే పథకాలు ఇస్తున్నాం, మాకంటే ఎవరు బాగా చేశారంటున్నారు. మీరు ఎందుకని నచ్చలేదు? మాకైతే ఏం రాలేదు అంతే.
పథకాలు పైగా రాలేదు. అభివృద్ధి అన్న జరిగిందా? పథకాల సంగతి పక్కన పెట్టండి, అభివృద్ధి అనేది ఉండాలి, ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు. ఆ రైలు పెడిపోయారు, అన్నీ చాలా కష్టం అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు సామాన్యుడు అయితే బతకలేని పరిస్థితి. మేమైతే బతకలేము. సార్ ఇక్కడ ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు, ఇంటి పనులు ఎలా ఉన్నాయి? బాగా పెరిగిపోయాయి, అన్నీ బాగా పెరిగిపోయాయి. అన్నీ బాగా పెరిగింది. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడైతే వేస్ట్. అప్పుడే బాగుండేది, చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడైతే వేస్ట్. సార్ ఇక్కడ అయితే ఎవరు గెలుస్తారు మీ నియోజకవర్గంలో? పల్లా శ్రీనివాస్ గారు, అమర్నాథ్ గారు? పల్లసేనా పల్లా శ్రీనివాస్. ఎందుకని ఆయన? అతను ఒకసారి ఇచ్చారు కదా, మళ్ళీ రావాలి. ఈ అమర్నాథ్ గారి పరిస్థితి ఏంటి? ఐటీ మినిస్టర్గా పనిచేశారు, ఏమన్నా కంపెనీలు తెచ్చారా? ఏం చేయలేదు. ఏం లేదు అసలు.